ఈ ప్రపంచంలో పుట్టిన నాటి నుంచి ఆడ గాని మగ గాని ఆ శిశువుకి పరిచయాలు క్రమంగా ఏర్పడుతూ ఉంటాయి. కేవలం తల్లి ఒడిలో ఉండేటువంటి ఆ శిశువు ఎదుగుతున్న కొద్దీ అనేక పరిచయాల ద్వారా తన యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతాడు. తల్లి మొదటగా తండ్రిని పరిచయం చేస్తుంది. తల్లి చెబితే గాని పిల్లవాడికి తండ్రి ఎవరో తెలిసే అవకాశం లేదు. తల్లి తండ్రి పిల్లవాడికి విద్యాబుద్ధులు నేర్పించడానికి పాఠశాలకి, ఆ తర్వాత కళాశాలకి పంపుతారు. ఇలా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆ శిశువు యొక్క జీవితంలో ఏదో ఒక దశలో గురువు ప్రవేశిస్తాడు. ఈ గురువే ఆ తర్వాత దైవాన్ని పరిచయం చేస్తాడు. అంటే పరిచయాలు ఏ క్రమంలో జరిగాయి? తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం యొక్క పరిచయం చాలా చివరగా ఏర్పడుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో. నిజానికి మొదట దైవాన్ని పరిచయం చేయాలి, కానీ మానసికంగా ఎదగలేదు కాబట్టి ఆ సౌభాగ్యం ఆ శిశువుకి దక్కదు. అలా చివరగా పరిచయం చేయబడ్డటువంటి దైవాన్ని వ్యక్తి తెలుసుకుంటాడా, అనుభూతి చెందుతాడా అనేది అతిపెద్ద ప్రశ్న. అదే పెద్ద సవాలు.